ఓకే. సో ఇప్పుడు మీ మొబైల్ని కొంచెం రొటేట్ చేసుకోండి. సో ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో ఏ విధంగా అయితే మనం ఒక పూర్ క్వాలిటీలో ఉండే వీడియోని సో కొంచెం ఎడిటింగ్ చేసి మంచి క్వాలిటీలో ప్రొఫెషనల్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా ఎలా ఎడిట్ చేయాలో, బీట్కి సింక్ అయ్యే విధంగా ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో దానికోసం మీకు కావాల్సింది విఎన్ వీడియో ఎడిటర్. సో దీన్ని మీరు ఓపెన్ చేసుకోండి అండ్ ప్లే స్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సో మీ దగ్గర లేకపోతే. సో విఎన్ ఎడిటర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఈజీగా ఇలాంటి బోరింగ్గా ఉన్న వీడియోని ఇంట్రెస్టింగ్గా ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో మీ వీడియోని ఇక్కడ నుంచి చూస్ చేసుకోండి ఏదైతే మీరు వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నారో. సో నేను వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఈ వీడియో ఉంది చూడండి. సో ఇక్కడ దీన్ని నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఈ వీడియో అనేది నార్మల్గా కొంచెం పూర్ క్వాలిటీలో బోరింగ్గా ఉంది. సో దీన్ని ఇప్పుడు నేను మంచిగా కొంచెం ఎడిటింగ్ చేసి కొంచెం ఎఫెక్ట్ ఇచ్చి ఎలా ఎడిట్ చేస్తానో చూపిస్తాను. సో ఇక్కడ లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ ఉంది. సో నేను దీన్ని డిలీట్ చేస్తాను అండ్ ఇక్కడ వీడియోని మీరు ఒక 10 సెకండ్స్ వరకు డ్యూరేషన్ ఉంచుకొని దీన్ని కొంచెం స్లో మోషన్లోకి మీరు షూట్ చేసుకోవాలి. సో స్లో మోషన్లోకి షూట్ చేసుకుంటే ఎడిటింగ్ చేయడానికి చాలా ఈజీగా అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇక్కడ వీడియోని కొంచెం ఒక 10 సెకండ్స్ వరకు ఉన్న డ్యూరేషన్ వీడియోని దీన్ని నేను స్లో మోషన్లో షూట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం దీనికి మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో దీనికి మ్యూజిక్ యాడ్ చేసి సో దీనికి మ్యూజిక్కి తగ్గట్టుగా ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఒక వీడియో నుంచి ఒక స్పెషల్ మ్యూజిక్ ట్రాక్ నేను యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ వీడియో నుంచి చూస్ చేసుకొని ఒక మ్యూజిక్ ట్రాక్ని అయితే దీనికి చూస్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఒక మ్యూజిక్ ఫైల్ ఉంది. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో నుంచి మ్యూజిక్ ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూస్ చేసుకొని ఇక్కడ ఈ మ్యూజిక్ ఫైల్ ఉంది కదా. సో ఇందులో కొంచెం మనకు బీట్ మార్క్ని యాడ్ చేయాలి. సో బీట్ మార్క్ని మనం చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యూజిక్ బీట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మ్యూజిక్ బీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఎక్కడైతే బీట్స్ వస్తాయో సో అక్కడ మార్క్ వేసేయాలి. సో సింపుల్గా మనం ఇక్కడ మ్యూజిక్ ప్లే చేసినప్పుడు మనకు మ్యూజిక్ ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది కదా. సో ఆడియోలో ఉండే గ్రాఫ్ అనేది ఎక్కడైతే బీట్ ఉంటుందో సో అక్కడ గ్రాఫ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయినట్టు ఉంటుంది. సో అక్కడ మనం మార్క్ వేసేయాలి సింపుల్గా. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మ్యూజిక్ ట్రాక్లో మీరు అబ్జర్వ్ చేస్తే సో గ్రాఫ్ అనేది ఇక్కడ హైగా ఇక్కడ బాటమ్ వరకు తీసుకుంది. సో అక్కడ మనం మ్యూజిక్ మార్క్ని వేసేయాలి. ఓకే సింపుల్గా. సో నేను ఇక్కడ మ్యూజిక్ బీట్ మార్క్స్ని అయితే వేసేస్తాను. ఇక్కడ చూడండి. ఎస్ ఇక్కడ చూడొచ్చు. సో ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ గ్రాఫ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ ఒక బీట్ మార్క్ వేస్తాను. ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా. ఈ ఫ్లాగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బీట్ మార్క్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఎక్కడైతే బీట్స్ వస్తున్నాయో సో ఆ ప్లేస్లో ఈ విధంగా మార్క్ వేసేయాలి. సో ఇక్కడ హైగా ఉండే గ్రాఫ్ యొక్క మ్యూజిక్ గ్రాఫ్ అనేది ఎక్కడ హైగా ఉంటుందో అక్కడ బీట్ మార్క్ వేసేయాలి సింపుల్గా. సో ఇక్కడ అయితే బేస్ ఎక్కువగా ఉండే బీట్స్ వస్తాయి కాబట్టి అక్కడ ఈజీగా బీట్ మార్క్స్ అనేది వేసేయచ్చు ఈ విధంగా. ఓకే. సో ఈ విధంగా ఫ్లాగ్ మీద క్లిక్ చేస్తే అక్కడ బీట్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. సో కావాలంటే మీరు ఇక్కడ కింద వీడియోని మ్యూజిక్ ఫైల్ని ప్లే చేసి కూడా చూడొచ్చు. సో ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ ఆడియో ట్రాక్ అనేది ఈ గ్రాఫ్ అనేది హైగా డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇక్కడ నేను బీట్స్ని యాడ్ చేసుకున్నాను చూడండి. ఎస్. సో ఇక్కడ చాలా ఈజీగా నేను బీట్స్ని యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ప్లే చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకే. సో ఇక్కడ ఎక్కడెక్కడైతే బీట్స్ వస్తాయో సో అక్కడ నేను బీట్ మార్క్ వేసేసుకున్నాను. సో సింపుల్గా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చేయాల్సిందల్లా మీరు ఏంటంటే సో మనకి ఎక్కడెక్కడైతే మ్యూజిక్లో బీట్స్ ఉందో సో ఆ టైం డ్యూరేషన్లో మనం వీడియోని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కట్ చేసుకోవాలి. ఓకే. సో ఎక్కడ బీట్స్ వస్తున్నాయో సో ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్గా వీడియోని కట్ చేసేయాలి. ఓకే. ట్రిమ్ చేసేయాలి. డిలీట్ చేయదు, జస్ట్ ట్రిమ్ చేసేయాలి. ఓకే. సో ఈ విధంగా సో ఎక్కడ బీట్స్ వస్తుందో అక్కడ కట్ చేసేయాలి ఈ విధంగా. సో ఇక్కడ స్ప్లిట్ చేస్తాను ఇక్కడ. ఎస్. సో ఎక్కడైతే బీట్స్ వస్తున్నాయో అక్కడ డ్యూరేషన్లో వీడియోని కట్ చేస్తాను. సో ఇప్పుడు వీడియోని ఈ విధంగా కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి వీడియో అనేది ఈ విధంగా ఉన్నది. ఓకే. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ట్రాన్సిషన్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ రెండు ఇక్కడ
పార్ట్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 పార్ట్స్ మధ్య ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి మనకు ట్రాన్సాక్షన్ అనేది వచ్చేస్తాయి. సో ఇక్కడ సింపుల్గా ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి మనకు ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చేసేయాలి. సో ఇక్కడ ఈ జూమ్ అనే ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఈ తర్వాత జూమ్ ఇన్ అనే ట్రాన్సాక్షన్ ఉంది. సో ఈ జూమ్ ఇన్ ట్రాన్సాక్షన్ని అప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ దీని డ్యూరేషన్ని మీరు చేసుకోవచ్చు 1.5 సెకండ్స్ వరకు లేదా 1 సెకండ్స్ వరకు కూడా దీని ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 1.5 వరకు సెట్ చేసుకున్నాను. సరే, తర్వాత ఇక్కడ కింద అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయో మనకి ఇక్కడ ప్రతి ఫోటోకి మధ్యలో ఇక్కడ సేమ్ ట్రాన్సాక్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ స్పెషల్గా ఒక్కొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఒక ట్రాన్సాక్షన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి అన్ని ట్రాన్సాక్షన్ అనేది యాడ్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎఫెక్ట్. సో ఇప్పుడు ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ బ్లింక్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఇక్కడ ఈ బ్లింక్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ అనేది 1 సెకండ్ వరకు మాత్రమే ఉండాలి మనకు. ఓకే, ఈ విధంగా జస్ట్ 1 సెకండ్ వరకు మాత్రమే ఉండాలి. సో దీన్ని 1 సెకండ్ వరకు ఉంచి కింద మళ్ళీ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి కింద. ఓకే, సో ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి దీన్ని. ఎగ్జాక్ట్గా 1 సెకండ్ వరకు ఉంచుకొని కింద అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, అండ్ దీని స్పీడ్ వచ్చేసి ఇక్కడ 1 వరకు ఉంచండి. సో ఇప్పుడు అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒకసారి ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఎస్, ఓకే, ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ యాడ్ చేసాం కదా, సో ఈ ట్రాన్సాక్షన్ యొక్క డ్యూరేషన్ అనేది కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఈ ఎఫెక్ట్ డ్యూరేషన్ కూడా స్పీడ్గా ఉంచాలంటే ఇక్కడ 1 సెకండ్ వరకు 0.1 సెకండ్ వరకు ఉంచండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఎస్, ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి వీడియో ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ బీట్కి సింక్ అయ్యే విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఈ ట్రాన్సాక్షన్ యొక్క డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువైంది. సో ఈ డ్యూరేషన్ అనేది తగ్గించాలి. సో దీని డ్యూరేషన్ 1.5 సెకండ్స్ వరకు ఉంది. సో ఇక్కడ దీన్ని నేను 0.70 సెకండ్స్ వరకు ఉంచుతాను ఇక్కడ. ఎస్, ఇక్కడ 0.60 వరకు ఉంచి ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు వీడియోని ప్లే చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఓకే, ఎస్, ఇప్పుడు కొంచెం మంచి ప్రొఫెషనల్ లుక్ అనేది వచ్చేసింది అనమాట. కొంచెం వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా అయ్యింది. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు మీ ఆడియో యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యొక్క బీట్కి సింక్ అయ్యే విధంగా వీడియోని కొంచెం మీరు ఎడిట్ చేస్తే వీడియో అనేది లుక్ అనేది మారిపోతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఒక విధంగా దీన్ని బీట్ సింక్ ఎడిటింగ్ కూడా అనొచ్చు అనమాట. ఓకే, సో బీట్కి తగ్గట్టుగా మనం వీడియోని ఎడిట్ చేయొచ్చు అనమాట. ఎఫెక్ట్ కానీ ట్రాన్సాక్షన్ కానీ యాడ్ చేయాలి. ఓకే, సో ఇది మన వీడియో ఎడిటింగ్. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. అండ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోండి.